మంచిదండి, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి మన యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా చిన్నగా మీ హృదయంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ మేలాన్ని స్వరం వినటానికి నీ కృప నాకు దయచే ప్రభా, నీ కృప చూపించు ప్రభా అని మరి ఎవరికి వారి కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో రవి గారు ఉన్నారు. షార్ట్గా అన్న ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత దేని వాక్యం చూసుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూక్ చాప్టర్ 19 41 to 44 చదవండి ఎవరన్నా. లూక్ చాప్టర్ 19 41 to 44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దేవుడు మన వినికిడిలో యొక్క మాటలను దీవించును గాక. అంటే యెరూషలేము విషయంలో ప్రభు యొక్క ఆవేదన అనమాట. జెరూసలేం విషయంలో ఏంటది? ఆవేదన, హృదయ ఆవేదన, దేవుని యొక్క ఆ కన్నీరు కదా. దేవుడు ఒక మాట అన్నాడు చూడండి అక్కడ. ఒకటి చూడండి ఒకసారి అక్కడ 42 వచ్చింది చదవండి. 42 నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేట్లా నీకెంతో మేలు. అట్లీస్ట్ నవ్ ఏంది రిపెంట్, యు రియలైజ్ జెరూసలేం రియలైజ్ కదా. ఒకవేళ నువ్వు ఇప్పటికీ చాలా టైం అయిపోయింది హెచ్చరించి చూడు ఒక మాట 44 వచ్చిన. సో దేవుని హెచ్చరికలు, దేవుని యొక్క మాటలు విననందున యెరూషలేం మీద ఏం లేదంట, రాతి మీద రాయి లేకుండా అంటే ఏంటి అర్థం? అన్ని ఏం లేదనమాట. ఇప్పుడు రాయి మీద రాయి లేదు, బిల్డింగ్ లేదని అర్థం. ఎందుకనగా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు యెరూషలేం వినలేదు. ఆ హృదయ వేదన అదంతా పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు యెరూషలేం ఈ ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు యెరూషలేం ఉన్నింది కానీ వినలేదు. కాబట్టి ఏమన్నాడు దేవుడు? ఇదిగో ఈ నా మాటలు విననందున రాతి మీద రాయి లేకుండా వెళ్ళిపోద్ది అని చెప్పాడు. 70 ADలో ప్రభు చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ డెత్ తెలుసు కదా, AD BC బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ అక్కడ కౌంట్. ఇప్పుడు 2024 ఆఫ్టర్ AD అంట, ఆఫ్టర్ డెత్. సో అప్పుడు 77 టైటస్ అనే ఒక మహారాజు వచ్చి, ఒక రోమన్ చక్రవర్తి వచ్చి యెరూషలేం పట్టణాన్ని రాయి మీద రాయి లేకుండా కూల్చిపడేశాడు. యెరూషలేంని ఎట్లా కట్టినారంటే, అప్పుడు యెరూషలేం ఎట్లా కట్టారు? బంగారంతో కట్టినాడు. ఎవరు? సొలొమన్ ఆర్ హేరోదు రాజు. ఆ బంగారం కావాలంటే ఏం చేయాలి? కూలగొట్టాలి. ఒక్కొక్క రాయి తీసేసి పడేశాడు. హీ వాంట్స్ ద గోల్డ్ కావాలనే ఉద్దేశంతో తీశాడు. దేవుని మాట ఏమైంది? నెరవేరింది. మనకు ఆయా సమయాల్లో దేవుడు 43 చూడండి, వర్స్ నెంబర్ 43, 43 వచ్చిన 43 చదువు. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనక సో 70 ADలో టైటస్ ఏం చేశాడు? మొత్తం అంతా యెరూషలేం కూల్చి పడేసి, పిల్లలందరిని చంపేసి, స్త్రీలను ఎత్తుకుపోయాడు అనమాట. అండ్ యు నో వాట్ ఇట్ డిడ్? మొత్తం జెరూసలేం అంతా కూడా అయిపోయింది, నిర్మానుష్యం అయిపోయింది. రాతి మీద రాయి లేకుండా మొత్తం ఏం చేశారు వాళ్ళు? నేలమట్టం చేస్తారు.
ప్రభు మాటలు ఏమైనాయండి? నెరవేరినాయి. కారణం ఏంటయ్యా అంటే దేవుని హెచ్చరికలను వినకపోవటం వలన పర్యవసానం అన్నమాట. ద నెట్ రిజల్ట్. ఈరోజు మనం 3 జీవితాలు ఆలోచన చేయబోతున్నాం. దేవుడు ఆయా సమయాల్లో మనకేమిస్తుంటాడమ్మా? హెచ్చరికలు, ప్రోత్సాహకాలు, లేక హీ విల్ పుషర్స్, ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. కొన్నిసార్లు మనం ఏం చేయం? గ్రహించం. దానివల్ల మాటికి ప్రభు రిపీట్ చేస్తుంటాడు మెసేజ్. పేపర్ రోజు వస్తుందా? అప్పుడప్పుడు. సో రోజు చదువుకుంటుండాలి కదా. అప్పుడప్పుడు కాదు, రోజు ఇస్తుంటాడు వాక్యం ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, దేవుని యొక్క సర్కమ్స్టాన్స్. హీ టాక్స్. గాడ్ ఈజ్ అ సావరెన్ గాడ్ కాబట్టి హీ టాక్స్ ఇన్ మెనీ వేస్ అనమాట. కానీ మనం గ్రహించి, కొంతమంది గ్రహించడం, కొంతమంది గ్రహించడం విననట్టు ఉంటారు అన్నాడు. దాంట్లో ఒకడు సొలొమోన్ మహారాజు. నెంబర్ 1 ఎవరు? కింగ్ సొలొమోన్. సొలొమోన్ లాంటి జ్ఞానవంతుడు ఇంకా ఉన్నాడు లేకపోడు యేసయ్య తర్వాత. ఈజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ అన్నమాట. మనమే చాలా వైజ్ అని ఉంటాం కదా, మనకన్నా వైజ్ ఆయన కన్నా వైజ్ ఎవరు? అది కదా. సో సొలొమోన్ వాజ్ వెరీ వైజ్ మ్యాన్. కానీ హీ డిడ్ ఎ వెరీ రాంగ్ స్టెప్, ఐ షుడ్ సే. హీ టుక్ ఎ వెరీ రాంగ్ స్టెప్. దేని వార్నింగ్స్ ఆయన ఏం చేయలేదండి? పట్టించుకోలేదు. నాకేం కాదు. మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11:1. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు వారితో సహవాసం చెయ్యకూడదనియు, అక్కడికి ఆపుదాం కొంచెం. ఏం చెప్పాడు దేవుడు? వీళ్ళందరూ అన్యులు ఉన్నారా నీ చుట్టూ, వీళ్ళతో ఏం చేయొద్దు? సహవాసం చేయొద్దు, చేయనియద్దు. డోంట్ డూ దట్ అన్నాడు. మనకు కూడా అంతే. లోకంలో ఉన్నాం, కానీ లోకంలో సపరేట్గా ఉండాలి. నువ్వు ఉండకపోతే చెడిపోతావు. చాలామంది విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్న కారణం ఏంటి? లోకస్తులతో ఏకీవిస్తాడు, దోస్తులు కదా, బిజినెస్ అటాక్ ఏమంటుందండి, డీల్స్ అని, అదని ఇదని కొన్ని ఇరుక్కుపోతారు అన్నమాట. అప్పుడు మన జీవితం ఏమైపోతుందండి? అటు దేవునికి పనికిరాదు, ఇటు మనిషికి పనికిరాదు కదా. దేవుడు హెచ్చరించాడు ఎవరికి? సొలొమోన్ కదా. చాలా ఇప్పుడు కంటిన్యూ అమ్మా. అయితే అసలు బైబిల్లో ఇష్టం లేని పదం ఏంటి? అయితే. బట్ చదువు. రాజైన సొలొమోను ఫరో కుమార్తెను ఏం తిన్నాడో ఏం తింటున్నాడో నాకు తెలియదు, కానీ ఏంటంట ఫరో కుమార్తె, ఫారోస్ డాటర్స్, ఆ ఫరో అమ్మాయిలు ఎట్లుండేవాళ్ళు? చాలా అందగత్తులు అనమాట. వాళ్ళని గాక మనవాడు ఏంటంట, వేరే స్త్రీలను మోహించి, మాట వాడాడు చూడు, మోహించి అని మాట వాడాడు. కామాతృత గలవాడై చదమ్మా. అంటే 700 మ్యారేజెస్ చేసుకున్నాడు, 300 వితౌట్ మ్యారేజ్. అండి ఇప్పుడు చూడండి, వెన్ మ్యాన్ గోస్ అవే ఫ్రమ్ సిన్, వాడికి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నాడో ఏదో సెన్స్లెస్ అయిపోతాడు. విచక్షణ ఏం పోద్ది? చూసావా? ఎస్, యెరూషలేమా నేను హెచ్చరించాను, కానీ నువ్వేంటి వెళ్ళే. దేవుడు మీరు ఎన్ని చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకొని ఉంటాడండి? ఊరుకుంటాడా? ఊరుకోడు. అసలు ఎందుకు? దేవుడు మనుషులు ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు తప్పిదారిన పోతే దేవుడు చూసుకుంటా ఊరుకోవడానికి ఇదేం పపెట్ షో కాదు. హీ విల్ డీల్ విత్ యూ రియల్లీ రియల్లీ నైస్లీ కదా. అయినా సరే మనవాడు ఏంటంట, హీ వెంట్ అవే ఫ్రమ్ ద లార్డ్, దేవునికి దూరం అయిపోయి దేవునికి అయిష్టమైన పనులు చేసేసాడండి. 9వ వచనం చదవమందిలో 11:9. మొదటి రాజులు 11:9. అబ్బా,
ఎన్నిసార్లు హెచ్చరించాడంట? వార్నింగ్ ఇచ్చాట, ఏ సొలొమన్ వాట్ యు ఆర్ డూయింగ్ మ్యాన్, అన్య దేవతలు పట్టుకోకూడదు, నీకు నష్టం వద్దని చెప్పాడు. కానీ మనవాడు అతని హృదయం అతని నుంచి ఏమైపోయిందంట? 14 వచ్చిన చదమ్మా, 14. ఇక్కడ పాజ్ చేద్దామండి. ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి వాడు అతని రాజ్యం నుంచి ఒకడిని ఏం చేశాడంట? ఒకడు విరోధులు లేపాడు. హలో, ఎందుకు? అది అర్థమైందా నీకు? చాలాసార్లు నీ ఫ్రెండ్సే విరోధులు అవుతారు. ఎందుకో తెలుసా? మేబీ గాడ్ ఈస్ వార్నింగ్ యూ సమ్ టైమ్స్ దిస్ వే. నీ చుట్టాలు ఏమంటారు? మొఖం మీద తీసేసు, సో దట్ యూ విల్ రియలైజ్, అరే రే రే రే. ఒకడిని హదదు అని ఒకడిని ఏం చేశాడంట? విరోధముగా లేపాను. చదమ్మా. అది. సో ఈయన రాజ్యంలోంచి ఒకడేమయ్యాడంట? మీరు ఆలోచన చేయండి, మీ ఇంట్లోనే ఒకడు విరోధం అయ్యాడు. ఎంత పోరాడు, ఎంత హృదయ వేదం కదా. సో గాడ్ సమ్ టైమ్స్ వార్న్స్ యూ. చక్కగా చెప్తే వింటలేదు కాబట్టి ఈ క్రికెట్ వేలో చెప్తాడు అన్నట్టు. విరోధి అయిపోయి లేపిన కానీ సొలొమన్ ఏం కావాల్సిన వెంటనే, అరే ప్రభు సారీ ఫర్ దట్, బహుశా నా కేర్లెస్నెస్, నా ఇదన్నీ ఏం కావాల్సింది? రియలైజ్ అయిపోవాల్సింది ఆవిడ. కానీ సో 23 చదువుమా, 23. మరియు ఎంతమంది విని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇవన్నీ? ఇవన్నీ దేవుడు చేస్తున్నట్టు తెలిసి మనకు రాస్తున్నాడు కదా. వై ఈజ్ గాడ్ డూయింగ్? మనం అవుట్ ఆఫ్ ట్రాక్ పోయినప్పుడు, ఈజ్ అవే ఫ్రమ్ గాడ్ అయిపోయినప్పుడు, హీ వాంట్స్ యూ టు బ్రింగ్ బ్యాక్ టు యూ. కొన్ని సమస్యలు దేవుడే ఇస్తుంటాడు అన్నమాట మనకి. హలో కదా. కొన్ని సమస్యలు దేవుడే నీకు తీసుకొస్తుంటాడు. నీ సంఘంలోనే ఎవడో ఒకడు, లేకపోతే నీ కొలీగ్లోనే ఎవడు, నీ దోస్తులు ఉన్నట్టే ఉంటాడు, నీకు ఎసరు పెడతాడు. అవునా? నువ్వు రియలైజ్ అయితే సామెతలు 16:7 చదువు. సామెతలు 16 అధ్యాయం 7 వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా. సో నువ్వు చక్కగా అయితే, నువ్వు చక్కగా అయిపోతే, నీ జీవితం సరి చేసుకుంటే శత్రువులు కూడా ఏమైపోతారు? మిత్రులుగా అయిపోతారు. ఆమేన్. కానీ నువ్వు సరిగా లేకపోతే మిత్రులు కూడా ఏమైపోతారు? నీకు మిత్రులు చూసారా? ఇద్దరిని హదదు అని ఒకడిని లేపాడంట. ఇంకొకటి పేరు చెప్పాడు. హీ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్ టు సొలొమన్. హీ వాంట్ టు టీచ్ సమ్ టైమ్స్. మన జీవితంలో స్వార్థను బట్టి శత్రువులు అయ్యారు, అది వేరే. ఇదేంటిది? ఆయన దేవుని నుంచి తొలగిపోయాడు కాబట్టి హీ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్ టు సొలొమన్ సో దట్ హీల్ కమ్ బ్యాక్. వెనక రావాలని దేవుడి ఉద్దేశం. కదా. అంటే చూడండి, మనం దేవునితో ఉన్న లింక్ని బట్టే అన్ని సరసలు ఉన్నాయి. ఒకసారి భారీ వ్యతిరేకం, పెద్ద చెప్పినవులే, చూసుకో నువ్వు. మనోడికి కోపం రావద్దు. ఏం చేయాలి? సంథింగ్ ఇంతవరకు మంచిగా ఉంది, ఎందుకు ఇట్లా అయింది? ఒకవేళ సొలొమోన్ లాగా ఎవరన్నా దేవుడు ఏమైనా చేస్తున్నాడేమో కదా. దేవుడు నా ఇంట్లోనే ఏం చేస్తున్నాడు? ఏదో చేస్తున్నాడేమో కదా. నువ్వు జ్ఞానవంతుడు ఈయన ఆలోచన చేయలేదండి పాపం. నాకు ఒకటి ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇంత జ్ఞాని ఇంత విజ్డమ్ ఉన్నాడు, ఎందుకు అట్లా అంటే దేవుని హెచ్చరికలు కూడా పట్టించుకోలేదు? పట్టించుకోవడం ఇష్టం లేదా? ఎందుకు? అంత జ్ఞానవంతుడు పాపానికి బానిస అయిపోయాడా? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమండి, ఒక సంగతి చెప్తాను నేను. మనిషి లేక నువ్వు నేను ఎప్పుడైతే పాపంలో పడిపోతామో 2 పోగొట్టుకుంటాం. ఒకటేమో విజ్డమ్, జ్ఞానం పోద్ది. బుద్ధి లేని పనులు చేస్తుంటాం అన్నమాట, బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటాం అన్నమాట. రెండోది డిజర్న్మెంట్ పోద్దండి, విచక్షణ జ్ఞానం అంటారు కదా. ఏది బ్యాడ్? విచక్షణ అంటే మనిషికి జంతువుకున్న తేడా. అది గడ్డి తింటుంది, ఎందుకంటే దానికి విచక్షణ లేదు కాబట్టి. మనిషి ఒక్కోసారి గడ్డి కన్నా ఇంకా కింద తింటాడు ఇంకా, ఎందుకంటే వానికి ఏమొచ్చింది అనమాట, డిజర్న్మెంట్ లేదన్నమాట. ఈ డజంట్ హ్యావ్ ఎనీ డిజర్న్మెంట్. పాపంలో ఉన్నందున ఇంత జ్ఞానవంతుడు ఏమైపోయాడు? ఫూలిష్ అయిపోయాడు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అన్న రీజనింగ్ పోయిందండి ఆయన. సిన్ విల్ మేక్ మన రీజనింగ్ అంతా ఏమైపోద్ది?
పోద్ది. మనకు రీజనింగ్ ఉంది కదా, రీజనింగ్ ఉంటుందా మనిషి ఉండదా? ఎస్, ఉండాలి కూడా. అది పోద్ది, ఆ డిజైన్మెంట్ పోద్ది. ఎక్కడో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు, దివాలా తీస్తాడు, ఇంటికి చెప్పాడు మళ్ళీ. ఎందుకు? భార్య తిడుతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాజెక్ట్లో ఏది పెడతాం, అట్టర్ ప్లాన్, నీకు బుద్ధి లేదా? అసలు ఎవరికన్నా భయపడతాడో భయపడకండి, భార్యకి మాత్రం భయపడని ఎవరుండరు జనరల్గా. కొంతమంది హీరోలు ఉంటారు కానీ దెబ్బతిని. ఏంటి మరి సొలొమన్ సంగతి చూస్తే హీ బికమ్ వెరీ అన్వైజ్ అయిపోయాడు. తర్వాత ఏమైపోయాడు? డిజర్న్మెంట్ పోయింది, ఆ విచక్షణ జ్ఞానం పోయింది. ఎందుకంటే పాపంలో ఉన్నాడు కాబట్టి. గీడిసా అది కాదు, విగ్రహాలు అది కాదు, హీ వాజ్ ఇన్ సిన్ అంతే. బికాజ్ హీ లాస్ట్ దట్ అన్నమాట. ఆల్దో గాడ్ వాంట్ హిమ్, ఏం చేశాడు? పట్టించుకోలేదు. చూసావా, మన పత్రం దగ్గరకు వస్తే ఏం పట్టించుకో మనం, బ్లైండ్ అయిపోయింది. డిజర్న్మెంట్ అంటే అదే, విచక్షణ జ్ఞానం. అండ్ ఇంకోటి అండి, ఎందుకు చేశాడని చెప్పండి, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోనంట, అన్ని గుళ్ళు కట్టించాడు లేడీస్కి. ఎందుకు? వాళ్ళని ప్లీజ్ చేయడం. చూడు, మనం దేవునికి దూరం అయినప్పుడు వి బిగన్ టు ప్లీజ్ అదర్స్, ఇతరులను ప్లీజ్ చేసే పరిస్థితిలోకి వెళ్తాం. అది రైటా రాంగా ఇక ఏం లేదు మనకి. విచక్షణ, మెన్ ప్లీజర్స్ అయిపోతాం అంట. మెన్ ప్లీజర్, ఒకప్పుడు గాడ్ ప్లీజర్స్ మనం, ఇప్పుడేంటి దేవునికి దూరం అయినందున మనం ఏమైపోతాం? బికమ్ మెన్ ప్లీజర్స్ అవడం. దేవుణ్ణి తృప్తిపరచాలి, లేక మనమే తృప్తిపరచుకోవాలి కదా. సొలొమన్ ఏమన్నాడండి? ఇదిగో గాడ్స్ వార్నింగ్ని ఇగ్నోర్ చేసిన వ్యక్తి అండి, అంత జ్ఞానవంతుడు. జ్ఞానం పోగొట్టుకొని హీ బికేమ్ ఆల్ ఏమంటారంటే అంత విచక్షణ లేకుండా. చూద్దాం సామెతలు 15వ అధ్యాయం 32 వచ్చింది. సామెతలు 15:32 చదువుదాం. ప్రావర్బ్స్ 15:32 చదవండి. ఏమన్నా 50 చదవండి. ఆమేన్. గద్దింపును వినువాడు, అంటే గద్దింపు వింటాం అంటే అదే గద్దింపు విని సరి చేసుకున్నాడు. హలో, గద్దింపు వినటం అంటే చెవితో వింటాం కదా, చెవితో విని సరి చేసుకున్నాడు కదా. ఇంగ్లీష్ చదువు 15:32. ఇఫ్ యూ రిఫ్యూజ్ టు లర్న్ యు హర్టింగ్. ఇంకొక వర్షన్ చదువు, ఇంకొక వర్షన్. He who disdains instruction despises his own soul. Rebuke gets understanding. Rebuke అంటే గద్దింపు. నన్ను ఊరికే తిడుతుందండి మా బాసు, నీకు జ్ఞానం రావాలని దేవుడు ఎలా చేస్తాడు? అది మనమే చాలా జ్ఞానవంతులు అని ఏం చేసుకుంటాం, మన మనసులోనే ఒక పెద్ద కిరీటం పెట్టుకుంటాం అని. అది ఎవడ అప్రూవ్ చేయాలి? కాదు, మనుషులు చెప్ప, అబ్బాయి ఈజ్ వెరీ వైజ్ మ్యాన్ అండి. మనం కిరీటాలు ఉంటాయి మన దగ్గర, అది తీసి పెట్టుకోండి టిష్కని. లేదు, చూసావా, గద్దింపు వినివాడు వాడికి ఏమొస్తుందంట? జ్ఞానం. చాలామంది అండి అసలు గద్దింపే వినరన్నమాట. ఎవరిని గద్దిస్తాడు, ముఖం అంతా మార్చుకొని నల్లగా పెట్టుకుంటాడు కదా. తెచ్చుకొస్తా, చూస్తా, ప్రార్థన చేస్తావా, రాదు. ఇక గద్దింపును ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావమ్మా నువ్వు, ఎంత కదా స్వీకరించు. గద్దింపు చూసారా, మన చదువుదాం 15:32 చదవమా. గద్దింపును వినువాడు వివేకి, అంటే హీ బికమ్స్ ఏ వైజ్ మ్యాన్. అంతేనా? గద్దింపు శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించను. చూసావా, ఎప్పుడు మనం ప్రార్థన చేసుకున్న, ప్రభువా నన్ను గద్దించడం బట్టి నీకు వందనాలు కదా. డోంట్ బి పౌటింగ్ చేయొద్దు, అంటే చిన్నపిల్లల్లాగా చేయొద్దు. గద్దించారా, దట్స్ ఓకే. మనకు ఏమొస్తున్నప్పుడు ట్రైనింగ్ ఉన్న రోజుల్లో ఒక పాస్టర్ కింద ఉండేవాడిని. ఒకసారి పిఠాపురం పోయినాం. పిఠాపురం తెలుసా మీకు? ఇప్పుడు మన దొంగ కదా, అది స్టూవర్ట్పురం. పిఠాపురం అంటే మన డిప్యూటీ సీఎం గారు అదే వాళ్ళని, అంటే ఆయన అప్పుడు మనకు ఏం తెలియదు. అయితే ఒక మీటింగ్ పోతే, మీటింగ్స్ అన్నీ నైట్లో ఉంటాయి, ఈవినింగ్ మార్నింగ్ ఎవరు రారు, ఎందుకంటే పొలంలో పనులు అవి. ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యేది నైట్ 9 o'clock. హలో, నైట్ 9 o'clock స్టార్ట్ అయ్యి 1 o'clock వరకు మీటింగ్ అవుతుంది. తెలుసా మీకు? రాత్రే
ఎందుకంటే అప్పుడు అదే వాళ్ళకి టైం, రైతులు ఎప్పుడు వాళ్ళు వచ్చేది ఆ టైంలో వస్తారన్న, ఎందుకంటే పనికి వెళ్ళేది. సరే ఈ టైంకి మనం ఏం అప్పుడు దోస్తులు అందరూ ఉండే యవనస్తులు ఒక బయటకు వెళ్ళి ఒక చెరుకు తోటలో పడ్డాం. చెరుకు తుంపి తింటాం. అంతలో మా పాస్టర్ వచ్చాడు, చూసాడు. ఆయన ఏదో ఏమంటారు ఇటు పోతా మేము అక్కడ కూర్చొని వంతెన మీద తింటా ఉంటే ఇటు చూసాడు అన్నమాట. చూడలేదు, ఈయన చూడలేదు అనుకున్నాం. తర్వాత వచ్చిన తర్వాత అందరం కూర్చున్నాం. లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఉంటుంది మీటింగ్. అదే ఎందుకంటే 9 అంటే 10 డిన్నర్ ఇచ్చేస్తారు, ఇక మళ్ళీ డిస్టర్బ్ కాదు అన్నాడు. ఏమయ్యా బాబు, గాడిదలు అది ఏంటది చెరుకు తోటలో గాడిదలు పడ్డట్టు మీరు పడ్డారా అన్నాడు అనమాట. చెరుకు తోటలో అనగానే మేము తలకాయ చేసుకున్నాం. ఎందుకు ఆ పనులు చేసింది ఎవరు? చెరుకు తోటలో గాడిదలు పడేది కదా, చెరుకు తోటలో గాడిదలు పడి తిన్నారా అన్నాడు ఒకటి. అంటే ఆల్రెడీ చూసేసాడు ఆయన. ఇప్పుడు అమ్మో నన్ను గాడిద అన్నాడు అని ఊరుకున్నాం అనుకో, మనకు ఉన్నదే ఆ మినుకు మనకు అనే భక్తి, ఎంత ఏమైపోయేది, గాలిలో కలిసిపోయేది. పెద్దల్ని గద్దించినప్పుడు, దైవజనులు గద్దించినప్పుడు డోంట్ టేక్ ఇట్ వెరీ పర్సనల్. అఫ్కోర్స్ కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నీకేమో ఇంప్రూవ్ అవుద్ది, నాకేం ఇంప్రూవ్ అవుద్ది, ఐ బికమ్ వైజ్. లేకపోతే ఫూలిష్గా మిగిలిపోతామండి కదా. మన పిల్లల్ని కూడా గద్దించాలి వద్దా? టైం వచ్చినప్పుడు వెంటనే గద్దించాలి. స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్స్ హాట్ అన్నాడు. వేడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని కొట్టడం కాదు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, లేక వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఈరోజు తప్పు చేస్తే నెక్స్ట్ మండేస్ కొట్టినాం అనుకో, వాడు మా డాడీ ఎందుకు కొడతాడో నాకే అర్థం కావట్లేదు కదా. మా డాడీ ఎందుకు కొడతాడో నాకే అర్థం కావట్లేదు. ఎందుకు అది మర్చిపోయి ఉంటాడు. ఎందుకో చదువు సామెతలు 13 చదవమ్మా. 13 చదువు. 13 చదువు. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును కదా. ఇఫ్ యూ ఒబే ద రూల్ చదువు. ఇంగ్లీష్ చదువుమా. 13 సేఫ్, యు ఆర్ సేఫ్ అన్నాడు. ఇంకో క్వశ్చన్ చదువు. He who despises the word will be destroyed. హెల్మెట్ పెట్టుకొని పోండి అంటున్నాడు. ఆడు మాట ఏంది నేను ఏది అన్నావు అనుకో, నీ తలకాయ పచ్చడవుద్ది కదా. స్మోకింగ్ వద్దను నువ్వు ఎవడు నాకు చెప్పేది, నా డబ్బులు నా ఇది, నేను రింగులు వదులుతాను, స్క్వేర్లు వదులుతాను, నా ఇష్టం అనుకున్నాను, జల్లి చచ్చిపోతాం. హీ హూ డిస్మైసెస్ రూల్స్ విల్ బి డిస్ట్రాయిడ్ అన్నాడు కదండి. ఎస్ అంటే చూడండి, చిన్న విషయాలే కానీ సోలమన్ ఇగ్నోర్డ్ ఇట్. యెరూషలేమా, దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకపోతే యూ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం కదా. విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. సామెతలు 13:18 చదవమ్మా. 13:18 చదువుతావా? 13:18 చదువు ఒకసారి. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలో ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఆమేన్. అమ్మ నాన్న మాట వినలేదనుకో, ఒకరోజు ఏం చేయాలి? ఏడవాలి. అయ్యో మా అమ్మ నాన్న మాట వినలే, చాలా ఓవర్ థింకింగ్ చేశాను కదా. ఎన్నో వాగ్దానాలు చేశాడు మనోహర్ గారు, వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడు, అన్నం లేదు, దన్నం లేదు, అమ్మ నాన్న మాట వినలే. దాని పర్యవసానం ఏంటి? అదే చూడు. వాళ్ళ చదవమ్మా. ఇప్పుడు చదువు 18th verse. 13:18. ఇంకా శిక్షను ఉపేక్షించువాడు అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దెంపును లక్ష్య పెట్టువాడు. ఎస్, చూసావా? ఎస్. అంటే చాలామంది ఈ రోజుల్లో పిల్లలు అమ్మ నాన్న మాటలు ఏంటి అసలు? ఎప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా నాకు కావాలా? డిగ్రీకి వచ్చిన మమ్మీ 20 years నాకు ఇంకా చెప్తావా? చిన్న పిల్లని అనుకున్నావా? మీ అమ్మ నాన్నకి నువ్వు ఎప్పుడు ఏంటి? చిన్నపిల్లవే కదా. నాకు అన్నీ తెలుసు, నాకు చెప్పను అసలు. చిన్న పిల్లల్ని కదిలించండి, ది డోంట్ లిజన్ అసలు. అంతే.
అట్లా అయిపోయింది అనమాట పరిస్థితులు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తున్నారో ఏమో నాకు రాదు. ఒకప్పుడు ఎడ్యుకేషన్లో మారల్ సైన్స్ అని ఉండేది, మారల్ స్టోరీస్ ఉండేవి, ఏదో చెత్త ఉండేది, కానీ బైబిల్ స్టోరీస్ కూడా ఉండేవి, పంచతంత్ర ఉండేది కదా. ఈ స్టోరీస్ అనేది లాస్ట్లో ఏంటి, మోరల్ రాదు, నీతి చెప్పేవాడు. ఇప్పుడు అది తీసేసాడు, ఈవీఎస్ అని పెట్టాడు కదా, సోషల్ సైన్స్ అన్ని కలిపి ఒకటే. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని, తర్వాత మ్యాథ్స్ అని పెట్టాడు. ఇవన్నీ మారల్ సైన్స్ ఏంటి, మారల్ వాల్యూస్ నేర్పించేవారు కదా. ఒబే యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ కదా, ఇవన్నీ ఇచ్చాడు మారల్ వాల్యూస్ అన్నమాట. దట్స్ అ వాల్యూ. అవన్నీ పోయినాయి ఇప్పుడు తెలుసా మీకు. ఇంత పెద్ద బ్యాగ్ నిండా ఏంటి బుక్కులు, బుర్రకెక్కేది ఇంత. మనం ఎక్కడ చూసా, ఎల్కేజీ నుంచే ఐఐటి ఫౌండేషన్ వేస్తాడంట. ఎక్కడ ఏం ఫౌండేషన్ వేస్తాం వాడికి, ఆడికి తూ అంటే తారాదు ఆడికి. వానికి ఎక్కడి నుంచి వేస్తాడంట, ఐఐటి ఫౌండేషన్ వేస్తాడు. ఎంత మోసం అండి అసలు స్టడీస్. ఆడికి దిక్కు లేదురా అంటే ఆడికి ఏబిసిడీ చక్కగా రావు కదా, కలరే ఆడికి సరిగ్గా రికగ్నైజ్. వాడికి ఏం ఫౌండేషన్ వేస్తాడా, ఐఐటి ఫౌండేషన్. తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తున్నారు. ఐఐటి ఫౌండేషన్ అంట, వీళ్ళు కూడా ఏంటి అమ్మ ఐఐటి ఫౌండేషన్ ఇక్కడి నుంచి చేస్తున్నాడు ఎంత బాగా. వీళ్ళంతా పగటి కళలు చూసావా. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త. వారి ఇవన్నీ సంగతులు పట్టించుకోకపోతే విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ వన్ డే. 16:20 చదవమా, సామెతల గ్రంథం 16:20 16:20 చూస్తా. ఉపదేశమునకు చెవినెగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్ కదా. ఏంటి ఉపదేశమును చదువుమా, ఉపదేశమునకు చెవియెగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశం అంటే టీచింగ్ కదా. ఇంగ్లీష్ చదువు 16:20 16:20 ఎస్. చూసావా, హీడ్స్ అంటే వినడం. చూసావా, మన జీవితంలో ఇప్పటికైనా అవిధేయత ఉన్నట్టుంటే, ఏ ఏరియాలైనా దేవునికి మనం అవిధేయత చూపిస్తున్నట్టయితే లెట్స్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనం కరెక్ట్ చేసినప్పుడు ఏం చేద్దాం, విందాం. ఏం తప్పులేదు, తప్పుందా లేదా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ఇంకా నలగాలన్నమాట కదా. నలగాల కదా, నలిగితేనే ఆ విధేయత వస్తుంది అన్నమాట, లేకపోతే రాదండి కదా. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, తన జ్ఞానాన్నంతా కోల్పోయి చెత్త పనులు చేశాడు అన్నమాట. మీకు తెలుసా అండి, ఆ భార్యల నిమిత్తం ఒక్కొక్క హిల్, ఒక్కొక్క టెంపుల్ కట్టించేసాడు అనమాట. ఇది గుళ్ళు కట్టించేసాడు అనమాట. ఎంత అంటే నిజదేవుని ఆరాధికుడైన సొలొమోను అట్లా అయిపోగా, సామాన్య మనం ఏంటి ఇక నథింగ్. ఇక దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడుతాండి మందిరంలో, గుర్తుందా మీకు? మందిర ప్రతిష్టప్పుడు దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ ఉంటాయి. ఎవరు? సొలొమోను. చూసారా, అంత జ్ఞానవంతుడు, అంత స్ట్రాంగ్ మ్యాన్. హీ బికమ్ సో వీక్ డ్యూ టు సిన్. ఎంత దూరంగా ఉండాలి, నేను ఒక నిప్పు అనమాట కదా, అవునా కదా. ఎస్. రెండో వ్యక్తిని చూద్దాం, చూడండి. రెండో వ్యక్తి యోనా గ్రంథం 1:4 చూద్దాం. పేజీ నెంబర్ చెప్పండి. యోనా గ్రంథం 1:4. యోనా గ్రంథం 1:4 చూడు. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 764 అంట. చదువు. ఓకే, 1:4 అండి. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1:4. అయితే యెహోవా ఏమండి, ఎంతమంది తెలుసు యోనా గారు? దేవుడు మాట్లాడా ఎట్లా? అది సరే, ఈ ఓడలో పడుకున్నప్పుడు బజ్జుకున్నప్పుడు ఎట్లా? ఓడనాయకుడు అన్నిళ్ళు మాట్లాడారు. తర్వాత సర్కమ్స్టాన్సెస్, తర్వాత నేచర్ కూడా మాట్లాడింది. నేచర్ అంటే సృష్టి, ప్రకృతి. కానీ మనవాడేంటి, చెక్కు చెదరకుండా కింద పోయి పడుకున్నాడు, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. మిషన్లు ఉన్న దగ్గర పడుకున్నాడు. పెద్ద మాట చూడండి. 1:4.
ఆ, ఉమ్, ఉమ్. ఏమండి నాకు ఒక సంగతి ఆలోచన చేసి చెప్పండి. యోనాకు తెలుసా తన ఫాల్ట్లో ఉన్నాడని? బాగా ఆలోచన చేసి చెప్పండి. యోనాకు తెలుసా తన ఫాల్ట్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడని? మరి ఎందుకు ఉన్నాడు అక్కడ? ఫాల్ట్లో ఉన్నాడని తెలుసా? తప్పించుకుందామనే? మీరు ఇంకో దగ్గరికి రండి. హీ నోస్ హిస్ ఫాల్ట్, బట్ బట్ హీ డజంట్ వాంట్ టు ఒబే ద లార్డ్. హలో, తెలుస్తాను తప్పని, కానీ వినదలుచుకోలే. హలో, మనం కూడా అంతే. నేను కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం కూడా అంతే. ఈరోజు ఒక లాక్ వేసేసాడు క్లిక్ అని. నువ్వు ఎంతనో చెప్పుకో, తలకాయ మాత్రం ఏంటి కొండపల్లి బొమ్మలాగా ఊపుతుండ్రు ఇట్లా. గుడ్లు ఏం పోవచ్చు తెలుసా నీకు కదా? ఈ నూతన సంవత్సరం కొన్ని నెలలు అడుగు పెడతావు, కానీ నూతన వ్యక్తిగా వెళ్ళాలి. నువ్వు నూతన వ్యక్తి వెళ్ళాలంటే దేవుని వాక్యం వినాలి. లాక్ చేసావనుకో నీకే నష్టం. ఆయన తప్పు చేస్తున్నాడని తెలుసు, కానీ ఈ డజంట్ వాంట్ టు ఒబే ద లార్డ్. దేవుని మాట వినడానికి ఏంటి ఇష్టం లేదు, ఇష్టం లేదు. అందుకనే దేవుడు పెద్ద తుఫాను అయిపోయాడు కదా. ఈ తుఫాను ఇదంతా ఎవరి కోసం? యోనాను దారిలో తేవడం కోసమే. మన జీవితంలో ఆయా సమయాలు ఏమొస్తాయి? తుఫాను వస్తుంది కదా. సమస్యలన్నీ తుఫాను. ఒకటి దేవుడు మాత్రమే పరిష్కారం చేయగల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నో మ్యాన్ కెన్ హెల్ప్ యూ. అంతే. వాడిని పట్టుకున్నాం, వీడిని పట్టుకున్నాం, ఆల్ కాల్ నథింగ్. వాడిని పట్టుకో, వీడిని పట్టుకో. ఆ తుఫాను ఆపగలిగేది ఓకే కదా. మళ్ళీ చదువు 1:4 మళ్ళీ చదువు చదువు సరే. అయితే యెహోవా అది ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. గాడ్ స్పీకింగ్ త్రూ, ఇందాక చెప్పాను ఇట్లా సర్కమ్స్టాన్సెస్, తర్వాత నేచర్ సృష్టి, తర్వాత అనిల్ చెప్పారా? ఏమని చెప్పారా? ఏం చేస్తున్నారా బాబు నువ్వు? నీ దేవునికి మొక్కుకో అన్నాడు, నీ దేవుని ప్రార్థన చేయన్నాడు. ఏమంటే ఇది ఉల్టా. ఎవరో మన సేవకుడు అందరికి చెప్పాల్సింది, ఏం చేశాడు? వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? హలో, మన సేవకుడు అందరికి చెప్పాలి. ఏమంటారు, ఆ ఓడలో ఈయన బ్లెస్సింగ్ ఉండాలి. ఏమంటావు? ఈ ఓడలో అందరికి ఈయన బ్లెస్సింగ్ ఉండాలి. మీటింగ్ పెట్టి అది చేయాలి. కానీ ఈయనేంటి, అందరు వాళ్ళు పిలిచి మీ దేవునికి ప్రార్థన చేయండి. అన్యులు మాట్లాడుతున్నాడు చూసావా? మనం దిగజారిపోయినప్పుడు అన్యులు మనతో మాట్లాడతారు. అసలు మీరు గమనించగానండి, గాడ్ ఆల్వేస్ స్పీక్స్ టు అస్ వెరీ సైలెంట్లీ, వెరీ ప్రాంప్ట్గా మాట్లాడుతుంటాడు. ఏమక్క చర్చికి వెళ్ళా ఇవాళ అని అడుగుతుంది పక్కింటి ఆంటీ. నీ తెలుసు తప్పని, కానీ ఏదో అవునమ్మా నడుము నొప్పి, కొన్ని కనపడని నొప్పులు చెప్తాం, కానీ దేవుడు నీ మాటలన్నీ వింటున్నాడు. అవునా, నడుము నొప్పి, ఒక 10 రోజులు ఇస్తా తీసుకో ఈ డోస్ అంటాడు. అవును, నువ్వు లేని చెప్పినావు కదా, శాంపుల్ తీసుకో. ఏదో చెప్తున్నా అంటే, చాలాసార్లు మనం పొరిగింటి వాళ్ళు లేక దేవుడు లేని ప్రజలు మనల్ని ఏం చేస్తుంటారు? హెచ్చరిస్తుంటారు. అదే మాట చెప్తారు ఆవిడ. చాలా రోజులు చర్చికి పోట్ల ఏమైందక్క అంటుంది అన్నమాట. ఎవరు అంటే వాళ్ళు నేను గమనిస్తూ ఉన్నారు అన్నట్టు, అంతే కదా. దే ఆర్ అబ్జర్వింగ్ యూ. మొన్న ఏమో చర్చికి పోయినారా, బైబిల్ లేకుండా వెళ్ళినాం ఏంటక్క అంటారు. ఇందాక నేను వస్తున్నప్పుడు నేను ప్రసాద్ ఇంత ఎలగపండ్లు ఉన్నాయి. ఎలగపండ్లు తెలుసా? వెలగపండ్లు ఇంత వైట్, అది కార్క్ బాల్, వుడ్ యాపిల్ బాగుంటుంది. అది ఎప్పుడన్నా పచ్చి తిన్నారా? లెటక్కన ఆగిపోయింది ఇక్కడ. కొన్ని మాటలు వాళ్ళు అంటే ఏమవుతుంది మనకి, అంటే జవాబు నో ఆన్సర్. చూసావా? యోనా నీ దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. యోనా, నీకు ఇచ్చిన మిషన్ ఏంటి? నీకు ఇచ్చిన పని ఏంటి? ఎక్కడ పారిపోతున్నావు? 139వ కీర్తన తీయండి. యెహోవా నీ వద్ద నుండి నేను ఎక్కడ పారిపోవద్దును. మంచి మాట వాడతాను చూడు. యెషయా గ్రంథం, ఎంతమ్మా? కీర్తన గ్రంథం 1వ వచనం చదవమ్మా. 1వ వచనం నుంచి చదవమ్మా. ఏం తెలుసు అంటే దేవునికి
నీ కూర్చుండుట, నువ్వు లేచుట నాకు తలంపు పుట్టక మునిపే. వావ్, మనకు ఆలోచన రాక మునిపే హీ నోస్ యువర్ హార్ట్ కదా. ఆ తర్వాత నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. హలో, అందరికీ అబద్ధాలు చెప్పొచ్చు, ఇంక్లూడింగ్ పాస్టర్. దేవుడు నేను ఇట్లా చూస్తుంటాడు. వాడు ఏమంటాడు దేవుడు? మనం కనపడగానే ఇట్లా ఇట్లా తలగా ఊపుతాడు. ఇట్లా తలగా ఊపుతాడు అంటే ఏంటి అర్థం? నా దగ్గర కోయలేవురా, నీ పాస్టర్తో కోస్తే కోసినావు కానీ. ఎందుకు? హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. మాట నా నాలుకకు రాక మునిపే పూర్తిగా తెలుసుంది. చదువు. వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని కార్యం మనకేంటంటే అగోచరం, అంటే మనకి అర్థం కాదంటే. అగోచరం అంటే గోచరం లేక ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ అంతే. తర్వాత చదవండి. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవదును. వేర్ కెన్ ఐ రన్ ఆఫ్ లార్డ్? నేను ఆకాశం ఎక్కినను. ఆకాశంలో ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. పాతాలను పండుకొన్నాను, నువ్వు అక్కడనే ఉన్నావు. చదువుమా. ఆమె దేవుడు చూడలేని పరిస్థితి, లేక ఉండలేని స్థితి ఎక్కడక్కడ ఈ లోకంలో లేదు. కానీ యోనాకి పాపం ఈ కీర్తన మర్చిపోయాడేమో. ఏం చేశాడు? రన్నింగ్ 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 రన్నింగ్. దేవుడు ఆయన మళ్ళా పట్టుకున్నాడు. యోనా, నువ్వు ఎక్కడ పోతావు? ఎక్కడ పోతావు? ఎక్కడ పోలేవు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనేంటి, నన్ను సీసీ కెమెరాలను ఫెయిల్ అయితే కానీ ఐ విల్ వాచ్ ఓవర్ యూ కదా. యూ కెనాట్ ఎస్కేప్ జోనా అని దేన్ని చెప్పాడు చెప్పు. 3:1 చదమ్మా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 వచ్చిన. 3:1 అంతటా యెహోవా. మళ్ళా 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 వచ్చిన. అంతటా యెహోవా ఏంటి దేవుడు ఎంత కృపగలడు అండి. ఏం చేశాడు అండి? హీ గేవ్ ఎ సెకండ్ ఛాన్స్. హీ గేవ్ ఎ సెకండ్ ఛాన్స్ కదా. నీ లైఫ్లో ఎన్ని ఛాన్సులు ఇస్తున్నాడు తెలుసా దేవుడు నిన్ను? నువ్వు బతుకు చక్క చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని సరి చేసుకోవడానికి, నీ క్యారెక్టర్ మార్చుకోవడానికి. గాడ్ ఈజ్ గివింగ్ ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్ కదా. సంవత్సరం నీకేమిస్తున్నాడు? మరలా వచ్చే మాట వాడుతున్నాడు చూడు. 3:1 చూడమ్మా. మళ్ళా యోనా గ్రంథం 3:1 వన్స్ అగైన్. కాదు, ఇంకొక వర్షన్ చదువు. సెకండ్ టైం, అది సెకండ్ టైం. సో దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడా? అందుకనే 2024 కంప్లీట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, కేకులు గీకులు తిన్నావు. లేకపోతే ఏంటి, నీ ఛాన్స్ కనుక తీసాడు అనుకో, ఎంత థ్యాంక్ఫుల్ ఉండాలి చూడండి కదా. గాడ్ ఈజ్ గివింగ్ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ అండ్ యూ. అవునా? చూసా, యోనాకు రెండోసారి ప్రభు వాక్యం వచ్చి చెప్పింది, బాబు పోనీనివే, నిన్ను వదలను యోనా. ఏమంటే నీకు ఒక ట్రూత్ చెప్పాలి. దేవుడు మాత్రం నేను ఏం చేయడు, నువ్వు ఆయన వదిలేసినా ఆయన నేను వదలడు. అసలు వదలడు అంతే. నువ్వు చెడు చేసినా మంచి చేసినా నిన్ను పిప్పి తీస్తాడన్నమాట. పోతాను గింజుకున్నా ఏం కాదు, నిన్ను పట్టుకో ఏం చేయడు. ఎందుకంటే మారుమూసి పొందగా నీ చెయ్యి ఏం చేశాడు, నీ చెయ్యిని పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఆయన చెయ్యిని పట్టుకోలే, నీ చెయ్యిని ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఏంటి, ఎక్కడ పోనండి నేను నా చేతిలో పడ్డ ఏది తప్పించుకోలేవు. అదే ఇట్ కెనాట్ స్నాచ్ డేవే అన్నాడు కదా. ఎవరు దానిలో నా దగ్గర నుంచి ఏం చేయడు, ఎలా కాదు, లాక్కోలేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నిన్ను మాత్రం నువ్వు వదిలినా, భక్తి లేకపోయినా, భక్తి ఉన్నా, ఆయన మాట విన్నా వినకపోయినా నిన్ను మాత్రం ఏం చేయడు. నిజంగా మారుమోసి పొందితే నిన్ను వదలడు అంతే. ఎక్కడికి వెళ్ళలే. వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు అని తెలియకుండా ఎక్కడికి వెళ్తావు? లేదండి పోయి చీకట్లో దాక్కుండా పిచ్చి.
ఆయన చీకటి వెలుగ్గా కనిపిస్తుందండి. సముద్రంలో దాక్కుంటా అండి, సముద్రాన్ని ఆరగొట్టిన దేవుడు. లేదంటే ఆకాశానికి వెళ్ళిపోతాడు. ఆకాశం ఆయన సాపలాగా పరిచాడంట, ఇట్లా సాపలాగా పరిచాడంట. ఆ ప్లే గ్రౌండ్ నాకు తెలియదు, ఏం చేశాడు, సాపలాగా పరిచాడంట. అంటే అంత ఈజీ అండి, ఎక్కడ యూ కెనాట్ గో ఎనీవేర్. లేదంటే మెడ్రాస్ వెళ్ళిపోదా, భూమి నాది ఆకాశం, వేర్ కెన్ యూ గో. నువ్వు నేను దేవుని నుంచి ఏం హైడ్ చేయలేం, చేయొద్దాలం. నా మాట నా నాలుక రాకముందే హృదయాంతరంగాలు ఏం చేస్తుంది దేవుడు. ఏంటి దేవుడు రెండో ఛాన్స్ ఇస్తున్నాడా నీకు? బీ వెరీ కేర్ఫుల్. నీ ఛాన్సెస్ ఆపేయగలడు కదా. ఛాన్స్ ఇచ్చి 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 ఏం చేస్తాడు, నీకు పాఠం నేర్పిస్తాడు. రెండు ఉన్నాయండి, పాఠం వేరు, గుణపాఠం వేరు. లెసన్ పాఠం ఏంటి, ఇది పాఠం. గుణపాఠం ఏంటి, ఇంకోసారి చేయకుండా. పాఠానికి గుణపాఠం తేడా ఉందా? ఉంది. చాలాసార్లు నాకు మీరు తెలుసు, మీరు మనసులో పెట్టుకుంటారు కదా, గుణపాఠం నేర్పించడం మీకు ఎప్పుడైనా దేవుడు నాకు చెప్పకండి. డిడ్ గాడ్ టీచ్ యు ఎ లెసన్? ఎస్. మనం చెప్పము, ఎందుకంటే దెబ్బలు తిన్నా ఎప్పుడు చెప్పం మనం. పోతా పోతా కింద పడ్డావు చెప్తావా, ఏమన్నా బాత్రూంలో పడ్డా చెప్తావా? అస్సలు చెప్పవు. తలకాయ కొట్టుకుని చెప్తావా? ఏమైందమ్మా టంగని శబ్దం వచ్చి ఏం లేదు, ఏం లేదు. అవునా కదా, అవునా? ఒకసారి ఇక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఇక్కడ అంటే నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో చెప్తా ఉండండి. అది హిల్ స్టేషన్, అస్సాం సైడ్, డిబ్రూగర్. సరే మీటింగ్కి వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్ టైం. పద్మ అంటే మంచిగా ఎంజాయ్ చేసేది, ఎందుకంటే కొన్ని చెప్తే ఆమెకి ఇష్టం. నేను చూడు అయితే ఏం జరిగిందంటే అక్కడ ఇది ఉందన్నాడు, బఫే టైప్. అంటే మనమే పోయి ఏం చేయాలి, ఫుడ్ సర్వ్ చేసుకోవాలి. ఓ టిప్ టాప్గా కొత్త షర్ట్ కొనిచ్చినట్టుంది ఆంటీ, షర్ట్ ప్యాంట్ కొని టిప్ టాప్ పోతుంటే షూ వేసుకొని పోతాం, కింద అక్కడ నీళ్ళు పడిపోయినాయి, నేను చూసుకోలేదు. జపక్కని జారి ప్లేటు నేను వెళ్ళిపోతున్నాడు ఆటోమేటిక్గా, నా ప్రమేయం లేకుండానే. ఎక్కడికి వెళ్తున్నాం, ఆడు సర్వ్ చేసే దగ్గర, ఆడు సర్వ్ చేసి వెళ్ళిపోదు. ఏంటన్నా బాబు అంటే ఆటోమేటిక్ మూమెంట్ అనమాట మాకు. ఆ నీళ్ళు కనపడలే, అది ఉంటాయి కొన్ని టైల్స్ ఏముంటాయి, కొన్ని మనకు కనపడవు కదా, నీళ్ళు ఉన్నట్టు కనపడవు, ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాడు. అంతలోకి ఎవరో ఒక ఆయన నార్త్ ఇండియా ఆయన వచ్చి పట్టుకున్నాడు. నేను అప్పటి నుంచి జాగ్రత్తగా నడుస్తాడు కదా, వద్దులే బాబు ఏంటి ఇట్లా అడుగు. గాడ్ థాట్ మీ గుణపాఠం, జాగ్రత్తగా ఉండు నువ్వు, భలే ఏం చేయొద్దు, ఎచ్చులు పోదురా రే అన్నాడు. అట్లా మన జీవితంలో ఏం చేయించింది దేవుడు, పాఠం, గుణపాఠం. పాఠం వేరు, గుణపాఠం అని నేర్చుకుని ఎవ్వరికి చెప్పం, పదిలి పచ్చుకుంటాడు. అవునా కదా. సో ఈయనను చూసి ఏమన్నాడు యోబు అంటే, బాబు నువ్వు సెకండ్ టైం వెళ్ళు, సువార్త అని చెప్పి, నినివే పట్టణం నేను ఎంతో ప్రేమించి. అఫ్కోర్స్ వాళ్ళు తప్పిపోయారు, కానీ గాడ్స్ వర్డ్ కేమ్ టు హిమ్ సెకండ్ టైం. ఎంత మంచి మాట అండి. దేవుడు నీకు అనేక ఛాన్సెస్, ఇన్ స్పైట్ ఆఫ్ మన వీక్నెసెస్, మన ఫ్లాస్, మన గీతలు ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వన్ మోర్ ఛాన్స్. ఎవరు ఇన్ని ఛాన్సులు ఇస్తాడా? ఆఫీస్లో ఏమైనా పొరపాటు చేసి ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం కానీ అది అంటాడు. రెండోసారి ఏదో స్లిప్ ఇస్తాడు. ఏం స్లిప్, పింక్ లెటర్ ఇస్తాడు, పింక్ షీట్ ఇస్తాడు. తర్వాత నీ సర్వీసెస్ మాకు చాలా విచిత్రంగా ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం, మేము ఏం చేయి, ఈ శాలరీ తీసుకుని వెళ్ళిపోమంటాడు. కానీ దేవుడు అని చేయడు. నువ్వు ఎట్లా పని చేయవు నేను చూస్తాను అంటాడు దేవుడు. నిన్ను వంచి బెండ్ చేసి హీల్ టీచ్ యు ఎ లెసన్. చాలాసార్లు మనం మొండి వాళ్ళం అయితే అనేక దెబ్బలు తింటామండి మనం కదా. బాగా స్టబ్బన్ ఉన్నాం అనుకో, చాలా గర్విష్ఠులు అనుకో, మన గర్వాన్ని ఏం చేస్తాడు, అని చేస్తాడు. హీ మేక్స్ యూ హంబుల్, హీ మేక్స్ యూ ఫీబుల్ అనమాట కదా. అవునా కదా. ఎస్, చాలా గర్వించాడు ఒక ఆయన. ఎవరు తెలుసా, నెబుకద్నెజర్ అనే రాజు, 160 కంట్రీస్కి చక్రవర్తి. ఆహా నా రాజ్యం నా సామ్రాజ్యం. దేవుడు ఏమన్నాడు తెలుసా, రాజ్యం శక్తి అంతా నాది నెబుకద్నెజర్, నేను ఇచ్చేవాడికి ఇస్తా, తీసుకున్నాను, చూద్దామన్నాడు అనమాట. నెక్స్ట్ డే ఒకలాంటి విచిత్రమైన మనసు వచ్చింది. ఏంటి, మనందరం బ్రెడ్ తింటుంటే ఆయనకి ఏం కావాలి, గడ్డి తిన్నాడు. అందన్నారు, సార్ మేము బ్రెడ్ పెడితే గడ్డిని తింటున్నాడు. ఏమోనా తెలియట్లే. ఈయన మనసు అంతా ఏమైపోయింది, యానిమల్ మైండ్ వచ్చేసినట్టు. యానిమల్
కోళ్ళన్నీ పెరిగిపోయి, జుట్టు అంతా పెరిగిపోయి, వీడు కాదు కానీ జుట్టు అంతా పెరిగిపోయి, హీ బికేమ్ లైక్ యానిమల్ అండి. చాలా రోజులు ఏం తినేవాడు? మీరు ఆలోచన చేయండి. దేశస్తులందరూ గడ్డి తీసుకొచ్చి ఈయన పెట్టేవాళ్ళు. ఆవిడ పిల్లలకు చెప్తే రే మీరందరూ క్లాస్లో చెప్తారు టీచర్లు, గడ్డి తీసుకొచ్చి మీరు పెట్టండి అంటారు. పాపం నిజంగా జరిగిందండి. గాడ్ హంబుల్డ్ హిమ్. వాళ్ళు ఉన్న గర్వం అంచేయటానికి దేవుడు అలాంటి థింగ్స్ చేస్తుంటాడు. బికాస్ మన గర్వం మనల్ని ఏం చేస్తుంది? పాడు చేసేస్తాడు. మూడో వ్యక్తి ఉన్నాడమ్మా. మూడో వ్యక్తి నేను ముగించడానికి ట్రై చేస్తా. చాలా మంచి వ్యక్తి. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం తీయండి. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 1-5. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 1-5. చదవమ్మా. చదవండి. ఎంత? ఎన్ని ఇయర్స్? 16. దట్ మీన్స్ వాట్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మీ రాజు చిన్న రాజు కదా, ఏజ్లో వాటిలో చాలా వీడికి ఏం తెలియదు, 2 అంటే తెలియదు. కానీ సంబడి వాస్ ఇన్స్ట్రక్టింగ్ హిమ్. చదువు. యెరూషలేములో అబ్బా లాంగెస్ట్ టర్మ్ కదా, 52 years వెళ్ళాడండి. అంటే 16 + 52 ఎంత? 16 + 52 66, 68 years. హీ వాజ్ ద కింగ్ కదా. చదవమ్మా. చదవండి. అది ఎందుకు అన్ని రోజులు వెళ్ళాడు? యెహోవా దృష్టికి ఎట్లున్నాడంట? యథార్థంగా ఉన్నాడు. హీ వాజ్ సిన్సియర్, హానెస్ట్, ఇంటిగ్రిటీతో ఉండేవాడు. తర్వాత అమ్మా, దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా అనే ప్రవక్త, జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించాను. అది అండర్లైన్ రెడ్ పెన్ ఉంటాం, అది రెడ్ పెన్. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం. దేవుడు మనం వెనుక లేక మాటలు దీవించను గాక. యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏమైందంట? ఇంగ్లీష్ చదువు. యాజ్ లాంగ్ as he sought the Lord. Wow. God made him prosper. As long as he sought the Lord. ఏమన్నాడు తెలుగులో? ఏమన్నా? యెహోవాను ఆశ్రయించినంత కాలం. మన జీవితంలో అంతే. దేవుణ్ణి ఆనుకున్నంత కాలం, దేవునికి ఇష్టంగా బతికినంత కాలం మనం ఏమవుతాం? వదిలితాం. ప్రభువుని వదిలేసి ముందుకు పరిగెత్తామనుకో, హెచ్చించిన దేవుడు తగ్గించేస్తాడు కదా. ఎలాగైతే హెచ్చించేవాడు ఆయన, తర్వాత తగ్గించేవాడు ఆయన. అప్పుడు మైండ్ టికానాకు వస్తుందా? అంతేనా? చూసావా? యెహోవాను ఆశ్రయించినంత కాలం ఉజ్జియా అనే దేవుడు ఏం చేశాడంట? కొంతమంది అసలు దేవుని భక్తి ఉండదు. అసలు భక్తిగా కనిపెడతారు, నటిస్తారు. నటనా కౌశల్యం బయటకు వస్తుంది అన్నాడు. డిసెంబర్ నెలలో కొంతమంది ఎంత నటిస్తారు తెలుసా? ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చూడాలి. మళ్ళా January 1st వరకు మంచిగా నటిస్తారు. భక్తిగా ఉన్నట్టు సున్నాలు వేసుకొని, అప్పలు చేసుకొని అందరూ ఏమనుకోవాలి? అబ్బా ఎంత భక్తి ఉండండి వీళ్ళ, నిజమైన క్రైస్తవుడు. నువ్వు లోకాన్ని మోసం చేయొచ్చమ్మా, ఎవరిని చేయలేవు. హీ నోస్ వాట్ యు ఆర్, హీ నోస్ వాట్ ఐ యామ్ కదా. ఎస్, అవుట్వర్డ్ అపియరెన్స్ చూసే దేవుడు కాదు మన దేవుడు. మరి ఇన్సైడ్ గాడ్ సీస్ ఇన్సైడ్ థింగ్స్. ఇన్సైడ్ని బట్టే దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మేలుగానే కదా. అవునండి. నువ్వు మనమైన కొంటే పైన చూపిస్తామంట, పైన చూస్తాం కూడా కదా. అరే బ్రదర్, స్టార్ పెట్టలేదా పైన కదా? స్టార్ పెట్టలేదా? కొంతమంది భలే హంగామా, కేకులు, అది ఇది, క్రిస్మస్ ట్రీ డెకరేషన్, అబ్బా బాబా. చూసిన వాళ్ళందరూ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమంటారు సార్? పండగ క్రైస్తవులు అంటారు. ఏంటి? నన్ను అడిగితే దండగ క్రైస్తవులు. దండగా ఆడు చర్చలో ఉండే దండగా
ఒట్టి జనాభా లెక్కల కోసం ఉన్నాడు వాడు. ఎందుకు దేవునికి పనికిరాడమ్మా? తర్వాత లోకంలో కూడా పనికిరాడు. ఇది ఓన్లీ వేస్ట్. అవునా కదా? పండగ క్రైస్తవం పుట్టి పండగ ఏమవుతారు వాళ్ళు? షైన్ అయిపోతారు. బాబా ఎందుకు తెలుసా? వాళ్ళ హార్ట్ మారలే, ఇంకా హృదయం మారలే. ఒకసారి అంటే ఇట్లనే ఒక పల్లెటూరులో ఒక సేవకుడు వెళ్తే, సార్ మేము క్రిస్మస్ పండుగ ఎట్లా చేసాం తెలుసా అన్నాడు. ఏంటంటే అవునా ఎట్లా చేశారు? చాలా వైభవంగా చేసామండి, డబ్బులు గిబ్బులు ఖర్చు పెట్టి. అవునా అంటే అవునండి. కానీ లాస్ట్లో కొంచెం చిన్న గడబడ అయిపోయిందండి. అంటే ఏం గడబడ అయిందంటే వీళ్ళంతా యవనస్తులందరూ ఒక ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేశారంట. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్ వేస్తానికి ఒక పిల్లని పట్టుకొచ్చారు ఎక్కడి నుంచో. హలో, మనం వేస్తే చాలదు, ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చారు అమ్మాయిని. లాస్ట్ ప్రోగ్రామ్ గిరి అయిపోయిందో సంఘ పెద్ద కొడుకు దాంతో ఏమంటారు పాపం చేసి చచ్చిపోయింది. అది పోలీసులు అందరూ ఏంటి, వీళ్ళ ఎముకలు 206 ఎముకలు ఉంటాయి, అన్నీ కౌంట్ చేయించారు వీళ్ళని. మాకు వీళ్ళు సేవకుడికి ఏం చెప్పాడు, భలే వైభవంగా, అబ్బా ఇంత వైభవంగా జరిగిందా బాబు అనుకున్నాడు. ఎంత బొక్కలన్నీ ఎరగొట్టారు అది కదా. కొంతమంది ఇవి చూస్తారు రికార్డింగ్ డ్యాన్సులు, అంత మోసపోకు. హృదయం యేసు ప్రభువు లేకపోతే అసలు క్రిస్మస్ ఏంటి? వేస్ట్. అసలు దండగ ఈ పైసలు వేస్ట్. కొత్త బట్టలు కొంటున్నావు, కొత్త అన్నీ చేస్తాం మంచిది, కానీ కొత్త హృదయం ఉందా? కొత్త సంవత్సరంలోకి కొత్తగా వెళ్ళాలి కదా. పాతవి పట్టుకొని పోవాలి, వదిలేయాలి, కొన్ని వదిలేయాలి. వద్దా? వదలకపోతే ఏం లాభం? కొత్త సంవత్సరంలోకి ఎట్లా వెళ్తాను? పాత వ్యక్తి ఏం మార్పు లేదు, ఏం చేంజ్ లేదు. ఒకటి బట్టలు మార్చుకున్నావు అంతే, హెయిర్ కట్ మార్చుకున్నావు, హెయిర్ స్టైల్ మార్చుకున్నావు అనుకుంటా. వీడు నాకు ప్రామిస్ చేశాడు December 31st లాస్ట్ అంకుల్ ఈ కటింగ్ అని. చూద్దాం ఏం చేస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏమైందంట? వర్ధిల్ల చేశాడు. గాడ్ ప్రాస్పర్డ్ ఏమనుందండి. ఎంత మంచి మాట అండి కదా. మన పిల్లలకు కూడా నేర్పించాలా వద్దా? మనం దేవుని మార్గంలో నడిస్తే పిల్లలు కూడా ఏంటి, ఆవు గట్టిని మేస్తే దూడ ఎక్కడ పోయి అంతేనా సామెత? అంతేనా? కాదు తప్పు చెప్పినా కదా. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టు మీద మేయదు. కరెక్టేనా చెప్పింది? ఇప్పుడు కరెక్ట్. ఆవు ఎక్కడ ఉంటుందో నువ్వు ఎక్కడ ఉంటావు, నీ పిల్లలు అక్కడ ఉంటారు, ఉండాలి కూడా కదా. అయితే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఎక్కడో ఏదో ఏమైపోయింది, గాన్ రాంగ్. నాకు ఒక ఆయన చెప్పాడు, తలకెత్తాను. ఒక ఇంట్లో ఆడపిల్లలు పని చేస్తున్నారంటే తండ్రి మంచోడు కాదు. ఆలోచన చేయి. ఒక ఇంట్లో ఆడపిల్లలు పని చేస్తున్నారంటే అంతేనా? తప్ప. ఇంట్లో అంటే బయట జాబ్స్ చేస్తారు. ఒక ఇంట్లో ఎవరు ఏది తండ్రి పని చేస్తున్నాడు అనుకో, జాబ్కి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తున్నాడు అనుకో, ఎవరు మంచోడు కాదు? కొడుకు మంచోడు కాదనమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కాకపోతే వ్యర్థుడు. అదే అన్యుడు, సారీ. ఏంటి అమ్మాయిలు పని చేస్తారంటే ఎవరు మంచోడు కాదు? సో అది ఇర్రెస్పాన్సిబుల్ మ్యాన్ అనమాట. బికాస్ గర్ల్స్ ఆర్ వర్కింగ్ కదా. వీడేం చేస్తాడు? కాలు మీద కాలు నోట్లో వేసుకొని తిరుగుతున్నాడు, నోట్లో ఏలు పెట్టుకుని కదా. అండ్ ఎవరు మంచి తండ్రి వృద్ధాప్యం వచ్చిన లేక పెద్ద వయసు వచ్చిన తండ్రి పని చేస్తున్నాడంటే ఎవరు మంచోడు కాదు? కొడుకు మంచోడు కాదు. కొడుకు వాడు రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఎవరు వేస్తున్నారు? సో అవును. ఇదిగో మరి ఉజ్జియా యెహోవా నా 26 వచ్చిన చదువుమా, 7 వచ్చిన 20 దేవుడు అతనికి అంటే ఆశ్రయించాడు కాబట్టి యుద్ధం వచ్చినా ఏం చేశాడు దేవుడు? 15th verse.
ఆ, ఉమ్, ఆ, ఆ. బా, స్ట్రాంగ్ ఆర్మీ వచ్చేసిందండి. బికాస్ హీ వాస్ విత్ గాడ్ కదా. ప్రభు అతడు ఆ మాట చూడు, అది అండర్లైన్ చేయి. అతడు స్థిరపడి వరకు దేవుడు ఎలాంటి హెల్ప్ చేశాడంట? ఆశ్చర్యకరమైన సహాయం అంట. బా, ఐ లైక్ ఆ టర్మినాలజీ వాడుతుంటే ఎట్లుందంటే ఒళ్ళు జలధరిస్తుందంట. ఎట్లాంటి సహాయం? ఆశ్చర్యకరమైన సహాయం అంట. గనుక అతని కీర్తి, అతని పేర్లు ఏమైపోయినాయి? ఆశ్చర్యకరమైన సహాయం. ఉజ్జియా దేవుని ఆశ్రయించినందున, దేవునికి దగ్గర ఉన్నందున ఏం చేస్తుంటే దేవుడికి, అతనికి ఎలాంటి సహాయం అంట? అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ వచ్చేదండి ఆయనకి. ఎన్నో వచ్చిన అది 15th verse. 15 చదువు, మళ్ళీ చదువు. ఇంగ్లీష్ చదువుమ్మా. నేను ఇంగ్లీష్ చదువు. మార్వెలస్లీ హెల్ప్ టిల్ హీ బికేమ్ స్ట్రాంగ్. చూసావా, నువ్వు దేవునితో ఉండు, దేవుడిని ఎట్లా ఎన్ని కార్యాలు చేస్తాడు. ఆయన వదిలేసి తిరిగావా, ఉన్నదంతా పోద్ది కదా. ఎస్, చాలామంది ఈ సత్యాన్ని గ్రహించండి. ఉన్నదంతా ఎవరిచ్చేది? ప్రభువే. ఆయన లేకుండా మనకేమీ లేదు. అది ఫేమ్ కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే. ఆ మాటకు వస్తే ఏమైనా అయి ఉన్నామంటే ఎవరు బట్టి? ప్రభుని బట్టి. అంతే. నువ్వు నేనేం చేయటం లేదు, నేనే అని వెనకాల శబాష్. నో 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 నో. ఆ శబాష్ ఆయన కొట్టాలి, నీకు నువ్వే శబాష్ అనుకోండి. అది SD కార్డ్ అన్నట్టు, సెల్ఫ్ డబ్బా. నో, ప్రభు ఇవన్నీ అది సరే. ఉజ్జియాని దేవుడు దీవించాడు. ఎందుకంటే ఆయన యెహోవాను ఏం చేశాడు? ఆశ్రయించాడు. ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందమ్మా నీకు ఎప్పుడైనా? ప్రభుత్వం ఉన్నావు అసలు. హీ విల్ హెల్ప్ యూ. అయితే ఒక పని జరిగిందండి. ఎంత భక్తి పడినా ఏమైపోయాడు తెలుసా? చూడు ఏం జరిగిందో. 16th verse 16. అయితే అతడు, మళ్ళా అయితే అనే భయంకర టర్మినాలజీ కదా. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? ఎప్పుడది? స్థిరపడిన తర్వాత. హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. హూ ఎస్టాబ్లిష్? ఎవరు స్థిరపరిచారు? ప్రభువే. కానీ ఏమైపోయింది అతని లోపల? ఇదంతా ఎవరు? నేనే ఇదంతా కారణం, నా గ్లోరీ అనుకున్నాడు. స్థిరపడిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నంతకాలం ఏం చేస్తాం? కన్నీటి ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మా ఆయన ఏం లేదు ప్రభువా, నన్ను చూస్తలే ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా. దేవుడు కృప చూపించి ఈయనలాగా చర్చిరా. టైం లేదనుకున్నా, నాకు టైం ఉందనుకున్నావా నువ్వు? టైం లేదు, బిజీగా ఉన్నా. బెంగళూరు వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, సికింద్రాబాద్ వెళ్తున్నా, అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా. ఎక్కడ తిరుగుతున్నావు? అసలు నువ్వు తిరగకుండా ఇక్కడ ఉండాల్సింది. అసలు నువ్వు స్థిరపడక ముందు, జాబ్ లేనప్పుడు, చదువు రానప్పుడు ఎవరు కాలు పట్టుకున్నావు? ఇప్పుడు కాలు గీలు వదిలేసి నువ్వు ఎవరి కాలు పట్టుకున్నావు? అతడు స్థిరపడి, నువ్వు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బీ కేర్ఫుల్. దట్స్ అ వెరీ వెరీ సెన్సిటివ్ థింగ్ కదా. ఒకలాంటి ఏమొచ్చేస్తుంది? కాంప్లెసెంట్ లైఫ్ వచ్చేస్తుంది. నువ్వు స్థిరపడిపోయావు. అక్కడే కూర్చున్నావు బ్రదర్. ఎక్కడ? ఏదో కొండ మీద కూర్చున్నా, నాకేం పర్వాలే. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అంత కొండ మీదకి ఎక్కించింది ఆయనే. నీ అవసరమైతే ఆ కొండను కూడా తోయేస్తాడు దేవుడు. చాలామంది జాబ్ వచ్చే వరకు ఏం చేస్తారు? ప్రభు బ్రదర్ ప్రార్థన చేయండి. గుట్ట మీద కమలమ్మకి, గుట్ట పైన శ్రీనివాస్కి, గుట్టలో ఎక్కిన ఆయనకి, ఈయనకి ఫోన్ బ్రదర్ ప్రార్థన చేయండి. ఆ గుట్ట మీద ఎవరో ఒక ఆయన ఉన్నాడు, శామ్యుల్. ఆయన ఫోన్ నా ఫోన్ ఎందుకు కనెక్ట్ అయ్యేది అప్పుడప్పుడు. అయ్యగారు ప్రార్థన చేస్తారంటే చేస్తాను. నా ప్రార్థన యూజ్ చేసుకోండి. ఒక ఆమె, బ్రదర్ నాకు ఇది ప్రెగ్నెన్సీ బ్రదర్, అది మంచిగా అయిపోయేటట్టు చేయి. అమ్మా నువ్వు ఇంతకు ఎవరమ్మా ప్రెగ్నెన్సీకి ఇంగ్రీడియన్స్ అన్నావు అంటే, ప్రార్థన చేయండి బ్రదర్ అనేది. నన్ను ఇది నాది కాదమ్మా. ఏంటి ఆమె అనేది? ఏంటి ఇట్లా అడగగానే మీరు శామ్యుల్ గారు అనే? కాదు. స్థిరపడే వరకు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కాలు పట్టుకుంటారు. అది స్థిరపడిన తర్వాత దేవుడు మెల్లి గట్టిగా సడన్గా వదిలేరు. ఎట్లా? స్లోగా.
ముందు ముందు పర్సనల్ ప్రేయర్ పోద్ది, ముందు పర్సనల్ ప్రేయర్ పోద్ది, స్లోగా సంఘ ప్రార్థన పోద్ది, స్లోగా గృహ కొడుకులు ఏవైతే చలి పుడుతుంది ఏం పోదు. ఒకప్పుడు చలి గీలి ఏంటి జాంతానాయి చలి పడుతుంది, గృహ కొడుకులు పోద్ది, మెల్లిగా ఏం పోద్ది, తర్వాత ఏం పోద్ది, నువ్వు ఎంత ఎత్తు నుంచి పడ్డావో అన్ని దెబ్బలు తగులుతాయి. హలో, గుడ్ న్యూస్ ఇది. ఎంత ఎత్తు నుంచి 10 అంతస్తులు మ్యాడ్ నుంచి పడ్డావు అనుకో, ఈ కింద ఒక చిన్న మెట్టి చిన్న దెబ్బ తగులుతుంది, ఎదురు దెబ్బ తగులుతుంది. పై ఇది 30 అడుగులు ఇక్కడి నుంచి పడితే 6 నెలలు మేము విజిట్ చేయడానికి వస్తే కాలు ఇట్లా ఎత్తిపెట్టి పెడతాడు అన్నమాట, చేతులు ఇట్లా పెడతాడు, ఇది కూడా ఇట్లా. ఎందుకు? నువ్వు స్థిరపడే వరకు దేవుడు హెల్ప్ చేశాడు. స్థిరపడిన తర్వాత నకరాలు చేయొద్దు కదా. ఆ గర్వం వచ్చేసిందంట, ఎవడేంటి లెక్క వచ్చేసింది, నన్ను ఎవడేం చేయలేడు, ఎవడు చేస్తాడు. జాగ్రత్త సుమా, అప్పుడే ప్రభు చూస్తున్నాడు కదా. వెన్ వీఆర్ ఎస్టాబ్లిష్ హంబుల్ హార్ట్ ఉందా. కొంతమంది స్థిరపడిన తర్వాత మనుషులు మర్చిపోతారు. బ్రదర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందా? చూస్తాం. చెప్పినాను ఒక స్టోరీ. ఒకసారి అంటే ఒక రాజుగారు ఇట్లా పోతుంటే ఒక అమ్మాయి ఇట్లా గోసి కట్టుకొని చింత చిగురుగా వస్తుందంట. పాపం రాజుగారు అనుకున్నాడు, అరే ఈ పాపకి నేను ఏమన్నా లైఫ్ ఇద్దాము. ఒకలాంటి బ్యూటీ చూశాడనమాట ఆమెలో, పల్లెటూరు కదా. చూసి ఆమె దించి ఆమె చేయి పట్టుకొని ఈ రోజు నుంచి ఈమె నా రాణి అన్నాడనట. కథ మారిపోయింది ఆ మాటకి. ఏంటి రాణిగారి హోదా, డ్రెస్సులు, టీవీ అంతా మొత్తం ఇక ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాజుగారు మంచిగా ప్రేమతో చూసుకున్నాడు, అయిపోయింది. ఒకరోజు అదే దారిలో మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్తారు, రాజు రాణి. వెళ్తుంటే మళ్ళీ ఆ చెట్టు దగ్గర ఆగింది ఆవిడ. ఆగంగానే రాజా నాకు ఇట్లా 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 ఉన్నాయి కావాలన్నట. ఎట్లా? ఇట్లా ఇట్లా ఉన్నాయి కావాలన్న. ఏం మర్చిపోయింది అమ్మగారు? మర్చిపోయావా? చింతకాయలు, చింత చిగురు పప్పు మర్చిపోయినావా? మళ్ళా గుర్తు చేస్తాడు ప్రభు. నాకు ఏం కావాలి? ఇట్లా 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 కాయలు కావాలి. చాలామంది దేవుడు దయ చూపించి ఎక్కడి నుంచో తీసుకొని వస్తే ఏం మర్చిపోతాడండి? మర్చిపోతాడు కదా. అండ్ గాడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ కదా. ఇదిగో ఉజ్జి తను స్థిరపడిన తర్వాత ఏమైపోయాడంట? మీరు చూడండి, చూడండి ఏం చేశాడు చూద్దాం. గర్వించి చదమ్మా పద. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఏం చేస్తున్నాడు ఉజ్జియా? ఏం చేస్తున్నాడు ఉజ్జియా? గర్వం ఎట్లా కనిపించింది ఆయనలో? ఎవరు చేయాలి? కంటిన్యూ. చదవండి. పాస్ చేద్దాం. ఎందుకు కోపం వస్తుంది బాబు నీకు? మీకు సీక్రెట్ చెప్పనా? ఊరికి కోపం వస్తుంటే సంథింగ్ రాంగ్. నీ మైండ్లో ఏదో నేను చేయకూడదు నేను చేస్తున్నావు. సమ్ కైండ్ ఆఫ్ థింగ్ యు ఆర్ హైడింగ్. ఇప్పుడు వీళ్ళు అన్నారు నువ్వు ధూపార్తి పట్టుకోద్దా బ్రదర్ అది ఇది అన్నారు. ఈయనకి ఎందుకు రౌద్రుడు అంటే హీ వాజ్ సో ఫిల్డ్ విత్ ఫైర్ మాత్రం అయిపోయాడు, ఫ్యూరియస్ అయిపోయాడు. అక్కడ ఏమైనా ఉందా కోపాటని వస్తాను అవసరం? కొంతమంది ఊరుకునే కోపం, భార్య మీద కోపం, పొరుగింటోని మీద కోపం, వెనకింటోడి మీద కోపం, అందరి మీద కోపమే. వాడిని పొడిచేద్దాం, ఇంట్లో లాగేద్దాం. సంథింగ్ రాంగ్ తెలుసా కదా. ఎస్, నీ లోపల ఏదో జరుగుతుంది కదా. ఈ ఘర్షణ ఫలమే ఏంటిది? ఇంత రౌద్రం చూపుతున్నాడు కదా. చదువుమా, కంటిన్యూ చేయి. రౌద్రుడై
చదవండి. ఆ, ఉమ్, ఉమ్. అది ఎవరు చేశారు పని? అతడి నొసట ఎందుకు వచ్చింది చెప్పు? విజిబుల్ ఒకటి. రెండోది అసలు స్టార్ట్ అయింది ఇక్కడే. ఏం స్టార్ట్ అయింది? గర్వం అక్కడ స్టార్ట్ అయింది కదా. ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడికి పోయింది అనుకోండి, 15 ఇంచెస్. అందుకని నొసట మీద ఏమొచ్చిందంట? లెప్రసీ వచ్చేసినాడు కదా. వెంటనే లెప్రసీ వచ్చేసినాడు. గర్వం నిన్ను దూరం చేస్తే దేవునికి కదా. అండ్ చదువుమా, కంటిన్యూ చేయి. చదవండి. ఎందుకు వెలగొట్టారు? కుష్టి వ్యాధి గలవాడు దేవుని మందిరంలో రాకూడదు. సాడ్ స్టోరీ అండి. ఏమనుకుంటారు మీరు? వెరీ సాడ్. యెహోవా చేత దీవించబడ్డాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను అనుకుంటా, అరే సరే చేసావు, తప్పు చేసావు, అది ఎక్కినా ఇది ఎక్కినా దిగినా అయిపోయింది, ఏం చేయాల్సింది? దేవుని దగ్గరికి వచ్చి ప్రభు క్షమించు, నన్ను క్షమించు, నాకు దయ చూపించు ప్రభు అంటే దేవుడు ఏం చేసాడు? ఆయన క్షమించుటకు సిద్ధమైన ఆమెన్. మొండిగా ఫూలిష్గా గర్వంగా ఉంటే ఎవరికి నష్టం? దేవునికే నష్టం లేదు. నువ్వు ఊరికే అలిగిపోతే, ఊరికూరికనే అది చేసి ఇది దేవునికి నష్టం? నీకు నువ్వే నష్టపోతున్నావు అమ్మా, తెలుసా సంగతి? వెంటనే పశ్చాత్తాపడదు. ప్రభువా నేను చేసే ఏదో పనులు బట్టి నాకు క్షమించు, కృప చూపించు ప్రభు, క్షమించు ప్రభు, నాకొద్దు రాజకీయం వేరే వాడికి ఇచ్చే, కానీ నన్ను మాత్రం క్షమించు. కుష్టి రోగి ఎప్పటికీ దేవుని మందిరం నుంచి బ్యాన్ చేయబడ్డాడు అన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్. చాలామంది ఈ రోజుల్లో దేవుని మందిరానికి రారండి. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసిన ఏదో పనులు వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళని దాన్ని సరి చేసుకొని రావచ్చా? రాకూడదా? రావచ్చు. కానీ వీడేంటి? గర్విష్ఠుడు. అది కరెక్ట్. నీ గర్వం ఏం చేస్తుంది? దేవుని నుంచి నిన్ను దూరం. వద్దు బ్రదర్, అందరు నన్ను ఏమో, నీ ముఖం నిన్ను అసలు లెక్క చేసేవాడు ఉండదు తెలుసా, నీకు చెప్తున్న ట్రూత్. ఇప్పుడు మనం అనుకుంటాం నేను చాలా, అందరు నన్ను చూస్తారు. ఎవడు చూడ్డమ్మా, 170 కోట్ల మందిలో నిన్ను ఎవడు చూస్తాడు? మనం అనుకుంటాం ఏమని, అక్కడ డెవిల్ చెప్తాడు, అమ్మో అక్కడ పోతున్నావు, అందరూ నిన్నే అడుగుతారు. ఎవరు అడగడు నిన్ను అసలు ఏమే కదా. ఈ ఉజ్జియా పాపం కుష్టి వ్యాధి గలవాడే అక్కడనే ఉన్నాడు. హీ వాజ్ అవే ఫ్రమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, విచ్ ఇస్ వెరీ సాడ్. ఆ లైన్ మాత్రం చదువు, ఆపేద్దాం. ఆ లైన్ మాత్రం చదువు. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు చాలా సాడ్. బికాస్ ఈజ్ కింగ్. ఎక్కడ పెట్టారు ఆయన్ని? ఒక ఇంట్లో పెట్టేశారు. సామాన్యుడిది ఎక్కడ పడాలి? ఆడ బయట విజయవాడ రూట్లో పోవాలాడు, బయట అవుట్ ఆఫ్ సిటీ. కానీ మాట రాశాడు చూసాడు పరిశుద్ధుడు, దేవుని మందిరానికి ఎక్కడ ఉన్నాడంట? వచ్చేయచ్చా? లోపలికి వచ్చేయచ్చా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా రావచ్చు? సరి చేసుకొని క్షమాపణ అడిగి. కానీ చేయలేదంటండి. గర్వం నేనేం చేస్తాను మనిషిని? ఏమండి నేను పులినండి, నేను బతుకుతాను అట్లనే. అవునా? ఆ పులిని ఎప్పుడో కొట్టేస్తాడు. ఎప్పుడో నేను పౌరుషంతో బతుకుతానండి. దేవుని కోసం బతుకు పౌరుషంగా కదా. నేను అడగను ఆమెను క్షమాపణ, అడగకపోతే ఎట్లా ఉంటుంది? చూసారా? ఉజ్జియా తన బ్రతుకాలం అంతా అట్లానే ఉన్నాడంటండి. అట్లానే ఏమైనా హీ వాజ్ ఎ లెప్పర్ ఆల్ డేస్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నమాట. చాలా సాడ్ స్టోరీ కదా. స్టార్టింగ్ ఎట్లుంది? కానీ ఆశీర్వదించబడ్డాడు. కానీ
ఎప్పుడైతే స్థిరపడ్డాడో డెవిల్ ఏం చేశాడాన్ని గర్వం పుట్టించాడు. అరే బుజ్జియా క్యా ఆద్మీ, నువ్వు ఆర్డినరీ మ్యాన్ కాదు బాబు, సూపర్ మ్యాన్ నువ్వు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నేను దీన్ని నేను నీ హత్య అది అనగానే మనడేవాడు దేవుని మందిరం మీద ఎక్కి ధూపం వేయటం స్టార్ట్ చేశాడు. హెచ్చరించారు కదా, అలా గమనించాలి మనం. దేవుడు ఏది చేసినా ముందు ఏం చేస్తాడు, చెయ్యి చూపిస్తాడు, ఏ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. యాజకులు చెప్పారా లేదా, బుద్ధునోడు అయితే ఏం చేయాలి, సారీ సార్ అని. గర్వం ముందుకు నడిపించింది అని హీ గాట్ ఇంటూ ప్రాబ్లం కదండి. జాగ్రత్త పడదాం. ఏమంటే నేను 3 సార్లు చెప్పాను, యెరూషలేము గురించి ప్రభు ఏడ్చాడు. గాడ్స్ వార్నింగ్ టు జెరూసలేం. రాయి మీద రాయి ఉండకుండా ఏం చేస్తాడు, తీసేస్తాడు. ఫస్ట్ నెంబర్ 1 ఎవరు చూసాం, కింగ్ సొలొమన్. దేవుడు వార్నింగ్ ఇచ్చిన, దేవుడు ఆయనను గద్దించిన, బుద్ధి చెప్పిన, ఏం చేయలేదు. మీకు తెలుసా యెరూషలేం ఈయన తర్వాత కింగ్ సొలొమన్ తర్వాత రాజ్యం 2గా చీలిపోద్దండి కదా. ఇస్రాయల్ దేశం ఏమైపోతుంది, నార్త్ ఇజ్రాయెల్, వీళ్ళకి 2 గోత్రాలు ఉంటాయి. ఎవరికి యూదా గోత్రం, లేవి గోత్రం ఇది ఉంటుంది కదా, వీళ్ళే ఉంటారు అంతే. అది స్ప్లిట్ అయిపోతుంది. తర్వాత యోనా గారు, యోనా దేవుడు హెచ్చరించాడా, ఎస్. ఎట్లా, సృష్టి ద్వారా, సర్కమ్స్టాన్సెస్ పరిస్థితుల ద్వారా, ఇంకా అన్నిలో ఆయనకి జ్ఞానోదయం చేశాడు. అది కూడా కదా, దేవుడు ఆయన సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. నేను చూస్తున్నాను. 3వది ఉజ్జియా రాజు ఎంత 16 ఇయర్స్ చిరుప్రాయంలో రాజు అయ్యాడు. 52 ఇయర్స్ వెళ్ళాడంట రాజ్యాన్ని. దట్స్ గ్రేట్. కానీ ముగింపు ఎట్లా చేశాడు, ముగింపు సరిగా లేదు కదా. ముగింపు సరిగా లేదు. కారణం ఏంటి, దేవుడా కాదు, ఎవరో వచ్చేసే అవకాశాలు ఉన్నాయి కానీ రాలేదు. యు సో ప్రౌడ్, యు సో సెల్ఫ్ కాంప్లెసెంట్. నేను రాను, అట్లానే చచ్చిపోతా. కొంతమంది ఫూలిష్ ఇది ఉంటుంది, ఏంటి తెలుసా, ఏమంటారు, పట్టుదల, ఫూలిష్ పట్టుదల. అది కూడివ్వదు, గుడ్డైపోదు. కూడి అంటే తెలుసా, కూడి అంటే బువ్వ, గుడ్డ అంటే బట్టలు. అంత పౌరుషం. ఏమనుకుంటున్నావు, నేను ఏంటది రాయలసీమ సింహాన్ని, కూరలన్నీ పోయిన సింహం రా బాబు. ఆ సింహం యొక్క బలం ఎక్కడ చూపించాలో, దేవుని పనిలో చూపించు, లేక దేవునిలో చూపించు కదండి. మనందరికీ దేవుడు జ్ఞానోపదేశం ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేద్దాము. అందరు కూడా తలవంచండి. ప్రభువా, నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. దీనదాసుని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇతరులకు ప్రకటించి నేను, నా బిడ్డలు, నా సంఘం పాడు కాకుండా నీ కృప మా పైన ఉంచండి అయ్యా. అవును ప్రభువా, యెరూషలేము విషయంలో మీరు ఏడ్చారు, కన్నీరు కార్చారు. అయినా ఆ పట్టణం వినలేదు ప్రభువా, ఆ ప్రజలు వినలేదు ప్రభువా. అందుకని డిస్ట్రక్షన్. సొలొమోను జీవితం ఆలోచన చేస్తాం, ఉజ్జియా జీవితం ఆలోచన చేస్తాం, యోనా గారి జీవితం ఆలోచన చేస్తాం. వీళ్ళందరి జీవితాలు వాళ్ళని పోల్చుకొని నీ అందు ముందుకు సాగినట్టు కృప దయ. బుద్ధిహీనము బలహీనమైన మా పట్ల మీ కృప మాకు దయచేయండి యేసయ్యా. ఎంత బలహీనమో అయినా మేము స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన నీకు సహాయాన్ని బట్టి నీకు వందనాలు. మేము స్థిరపడిన తర్వాత మేము పడిపోకుండా, చెడిపోకుండా నీ కృపా జ్ఞానం కనికరం మా మీద ఉంచండి ప్రభా. మిట్టుకు వందనాలు చెల్లిస్తూ మీ చూపిన ప్రతి మేలుకి ఆరాధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.